వైసీపీ అధినేత జగన్ స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్గానే తీసుకున్నారు. ఖచ్చితంగా ప్రతి చోట పార్టీ అభ్యర్థిని పెట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలా చేయకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు టికెట్ ఇవ్వనని కూడా తేల్చి చెప్పారు. తద్వారా తాను స్థానిక సంస్థల ఎన్నికలను ఏ స్థాయిలో సీరియస్గా తీసుకుంటున్నానో స్పష్టంగా చెప్పారు. గెలుపు ఓటములతో సంబంధం లేదు, ప్రతి చోట పార్టీ అభ్యర్థి ఉండాల్సిందే అని తేల్చి చెప్పారు. మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమైన ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గేది లేదంటూ తేల్చి చెప్పడం విశేషం. క్యాడర్ను నిలబెట్టే సువర్ణ అవకాశంగా స్థానిక సంస్థలను అభివర్ణించారు. ఇప్పుడు కార్యకర్తలను బరిలో ఉంచితేనే క్యాడర్ నిలబడి సార్వత్రిక ఎన్నికల్లో పనిచేస్తుందన్న విషయాన్ని గ్రహించుకోవాలని హితబోధ చేశారు. ఒక పార్టీ అధినేతగా జగన్ తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి తప్పిదం లేదు, కానీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల స్వరూపాన్ని మార్చింది వైసీపీ అన్న విషయాన్ని గ్రహించుకోవాలి. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగడంతో చంద్రబాబుకు అవకాశం రాలేదు. కానీ 2021లో జగన్ హయాంలో స్థానిక సంస్థలన్నింటికీ ఎన్నికలు జరిగాయి. 2018లో సర్పంచుల పదవీకాలం ముగిసి చంద్రబాబు మాత్రం ఎన్నికల వైపు చూడలేదు. అప్పటి వరకు ప్రలోభాలు, బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ వంటివి స్థానిక సంస్థల్లో చూడలేదు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు, బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ వంటివి జోరుగా సాగాయి. చివరికి మండలంలో 1,00,000 వరకు ఓట్లు ఉండే పరిస్థితి ఉన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలు చేసుకున్నారంటే ఏ స్థాయిలో దూకుడు పెంచారో అర్థమవుతోంది. డబ్బులిస్తేనే క్యాడర్ నిలబడేది. అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపారు. అప్పుడు చెప్పిన నినాదం అభివృద్ధి. కానీ ఇప్పుడు ఏకగ్రీవాలు వద్దు అంటున్నారు. ఇది మాత్రం ముమ్మాటికి రాజకీయ ప్రయోజనాల కోసమే. అటువంటి చోట జగన్ ఆదేశాల పుణ్యమాని ఖచ్చితంగా వివాదం జరుగుతుంది. అధినేత ఆ స్థాయిలో ప్రకటన చేసేసరికి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు క్యాడర్ కూడా తలవంచక తప్పని పరిస్థితి. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అనేసరికి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలపై భారం పడడం ఖాయం. ఎందుకంటే ఎన్నికలంటేనే డబ్బు ప్రవాహం, అందున పార్టీ ప్రోత్సాహం ఉండడంతో ఖచ్చితంగా గ్రామస్థాయి క్యాడర్ ఇన్ఛార్జీలపైనే ఆధారపడక తప్పదు. అధికార పార్టీకి తట్టుకొని నిలబడాలంటే తమ ఆర్థిక స్తోమత సరిపడదు అని క్యాడర్ తేలిపోతోంది.